రాష్ట్ర ఖజానాను నింపడమే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన కీలక సమీక్షలో పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీని ఆయుధంగా మలుచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఖనిజాలకు విలువ జోడింపు, అంతర్జాతీయ మార్కెట్కు ఎర్రచందనం ఎగుమతుల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదాయార్జన శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులే ఇంధనమనే సందేశం అధికారులకు సీఎం స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడంతో పాటు రాష్ట్ర సొంత ఆదాయాన్ని పెంచే మార్గాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత పెంచేందుకు అధునాతన ఏఐ టూల్స్ ను వినియోగించాలని ఆదేశించారు. జీఎస్టీ రిటర్న్స్ స్క్రూటినీలో కృత్రిమ మేధను వాడటం ద్వారా ఎక్కడా లీకేజీలు లేకుండా పన్ను చెల్లింపుదారులకు వేధింపులు లేని వ్యవస్థను తీసుకురావాలన్నారు. ముఖ్యంగా గనులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని, ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఆదాయం తగ్గకూడదని సీఎం స్పష్టం చేశారు. భూ వివాదాల పరిష్కారం ద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచాలని, 24 గంటల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టారు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం ద్వారా రాష్ట్రానికి భారీ ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎర్రచందనాన్ని కేవలం ముడిసరుకుగా కాకుండా విలువ జోడించిన ఉత్పత్తులుగా అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ శాఖలో డ్రోన్ సర్వేలు, ఉపగ్రహ చిత్రాల ద్వారా అక్రమ నిర్మాణాలను అరికట్టి పన్నుల అసెస్మెంట్లను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా యూనిట్గా గ్రోత్ రేటు సాధిస్తేనే రాష్ట్రం నిర్దేశించుకున్న 30% వృద్ధి లక్ష్యం సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 1,27,506 కోట్ల రూపాయల భారీ ఆదాయ లక్ష్యాన్ని అధికారులకు సీఎం నిర్దేశించారు.